యనుమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మ్యాటర్ చిన్నదే కానీ విషయం చాలా పెద్దది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ భయం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చెప్పి ప్రమాణ స్వీకారం చేశాడు. తన 2 ఏళ్ల పాలనలో ప్రతిపక్ష అధినాయకత్వాన్ని కేసులతో వేధిస్తున్నాడని, సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నాడని చెప్పని తెలంగాణ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పనిచేసే జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. సో ఇటీవల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మరొక మాటను మాట్లాడినరు. ఆ వీడియోని ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో చూశారు కదా. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏవైతే మాటలు ప్రమాణ స్వీకారంలో చెప్పారో, భయం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా, మార్క్ మై వర్డ్స్, భయం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా అన్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిపక్షాలైనా, ప్రజలైనా, మీడియా అయినా, సోషల్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులు అయినా కానీ ఆయనకు అందరూ సమానమే. రేవంత్ రెడ్డి గారు తమపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షం మాట్లాడడం, సోషల్ మీడియా వేదికగా పనిచేసే జర్నలిస్టులు మాట్లాడడం ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ కలిగిస్తున్నాయట. అబ్బా బాగుంది అని అనిపిస్తున్నారు. ఈ మాట ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. సాడిస్టిక్ ప్లెజర్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సాడిస్టిక్ ప్లెజర్ను నేను అనుభవిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పెడుతున్న కేసులకు భయపడి వారు ఇబ్బందులు పడుతుంటే వారిని చూస్తుంటే అబ్బా ఇదేదో బాగుంది కదా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రిగానా లేక సాధారణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానా? బాధ్యత కలిగిన పదవిలో ఉండి ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన వ్యక్తి ఈరోజు ప్రతిపక్షాలపై, సోషల్ మీడియాపై కేసులు పెట్టి వేధిస్తుంటే, ఆ వేధింపులను వారు ప్రశ్నిస్తుంటే, ఆ ప్రశ్నను ఆర్తనాదంగా భావించి అబ్బా నాకు ఇదేదో బాగుంది అని మాట్లాడుతున్నారంటే మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి. ముఖ్యమంత్రిలా వ్యవహరించండి. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పక్షపాతం కానీ, భయం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చెప్పి కక్షా రాజకీయాలకు పాల్పడుతూ పైగా దాన్ని సాడిస్టిక్ ప్లెజర్ అంటూ సమర్థించుకుంటున్నారే, అంటే ముఖ్యమంత్రిగా మీరు చేసిన ప్రమాణానికి మీరు కట్టుబడి ఉన్నట్టా లేదా ప్రమాణం అనే కట్టును దాటినట్టా? తెలంగాణ ప్రజలారా మీరే చెప్పాలి.